ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయికి సంబంధించిన విషయంలో హత్యకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఆ పిల్లగాడు అమాయకుడని, దీనికోసం ఏసీపీ ఆఫీస్ కెమెరాలు నంబర్ 1, సిఐ కార్యాలయం కెమెరాలు అండ్ రూరల్ పిఎస్ కెమెరాస్ రికార్డింగ్స్ అడిగిన. ఇది కాకుండా ఏసీపీ ఆఫీస్ పరిధిలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న 1000 మీటర్ల వీడియో ఫుటేజ్ కావాలి, సిఐ కార్యాలయం దగ్గర ఉన్న బయట 1000 మీటర్ల ఫుటేజ్ కావాలి, 1 టౌన్ దగ్గర ఉన్న 1000 మీటర్ల ఫుటేజ్ కావాలని 6 అడిగిన. ఈ 6 పాయింట్లకి ఇక్కడ ఆర్టీఐ ఇక్కడ వేసిన, డీజీపీ ఆఫీస్ లో కూడా వేయడం జరిగింది. ఇక్కడ వేస్తే సరిగ్గా సమాధానం రాలే, డీజీపీ ఆఫీస్ లో మాత్రం మనకు కరెక్ట్ సమాధానం వచ్చింది. ఇక్కడ ఉన్న ఏసీపీ ఏమంటుండంటే, పాయింట్ నంబర్ 1, సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయట. గత ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది అని ఊదరగొట్టి పెద్ద పెద్ద జీబులు ఇచ్చి ఉన్నాయి తీసేసి కొత్తవి చేసామని పోలీసు టవర్లు కట్టినామని చెప్తారు. సిద్దిపేట ఏసీపీ ఆఫీస్ లో కెమెరాలు ఎందుకు లేవు? ఏమైనా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆ లోపల అని ప్రజలు అనుకుంటారు, నేనంటలేదు అని జనం అనుకుంటారు. బయట ఒక్కటేదో శాంపుల్ కి పెట్టిరు. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఏది సుప్రీంకోర్టే చెప్తుంది ప్రతి పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా 11 కెమెరాలు ఉండాలి అని కోర్టు చెప్తుంటే, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా సిద్దిపేటలో కొంతమంది పోలీసుల వ్యవహారం నడుస్తుంది. ఇలా అంటే మీరు గవర్నమెంట్ కి యాంటీగా పనిచేస్తున్నారు అంటే, మన దాంట్లో తప్పు జరిగితే కూడా మనం ఏదెత్తి చూపకపోతే రేపు జరిగే పర్యవసానాలకి ప్రభుత్వం ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి, డీజీపీ గారి దృష్టికి పోవాలని చెప్తున్నా. ఇది ఎంత దుర్మార్గమైన ఆర్టీఐ అంటే, ఇది మాత్రం పోలీస్ స్టేషన్ లో రాసింది కాదు, ఎవడో జిరాక్స్ సెంటర్ కూడా తయారు చేసింది. రియల్ గా పోలీసు ఎవ్వరు కూడా ఇంత దారుణంగా ఇయ్యరు. ఇక్కడున్న ఏసీపీ నిర్మాణ దశలోనే ఉన్నాయంటే, గత 10 సంవత్సరాల సిద్దిపేటలో ఏం జరిగిందో, గతంలో ఉన్న ఏసీపీ ఎన్ని సెటిల్మెంట్లు చేసిండో దీన్ని బట్టి చెప్పొచ్చు. పోనీ వాళ్ళకంటే బుద్ధి లేదు. మన ప్రభుత్వం వచ్చింది 7 నెలలు అవుతుంది. సీసీ కెమెరాలు నువ్వు ఏసీపీ ఆఫీస్ లో ఏర్పాటు దశలోనే ఉన్నాయంటున్నావు. ఏర్పాటు దశలోనే ఉన్నాయంటే కెమెరాస్ కొని ఉండాలి. ఇది ఏ తారీఖు ఇచ్చారు నాకు? 19 తారీఖు. సో నేను 19 తారీఖు బిఫోరే బిల్స్ అడుగుతా. ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నా. కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ ఏసీపీ ఇంకేమంటుందో చూడండి. సిద్దిపేట ఏసీపీ కార్యాలయంలో 1000 మీటర్ల పరిధిలో సీసీ కెమెరా ఫుటేజ్ 12 తారీఖు 6వ నెల 2024 రోజు ఉదయం 11 గంటల నుండి 13/6/2024 రాత్రి 11 గంటలు. అంటే నేను అడిగింది జస్ట్ 24 గంటల రికార్డింగే అడిగిన, నెల కూడా కాదు. వరకు అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీయట మాకు అసాధ్యం. ఏమంటుండు పోలీస్ ఆఫీసర్? మాకు అసాధ్యం అంటుండు. రెండోది, గతంలో నేను ఇంకొక ఆరోపణ చేసిన, నిజమా అబద్దమా పోలీసు వాళ్ళకి తెలుసు. ఏ దొంగ కేసు వచ్చినా, లంగ కేసు వచ్చినా, ఏదొచ్చినా నా ఫోన్ నంబర్ అలా పెడుతురు, పై నుంచి నా ఫోన్ డేటా తెప్పించుకొని ఇక్కడ ఎవరికో ఇస్తారు. ఇది ఆరోపణ అబద్దం కాదు, ఎందుకంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. హైకోర్టు మొన్న ఆల్రెడీ డీజీపీ గారికి నివేదిక ఏమని ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. జీపీ గారికి ఉన్న డీజీపీ గారికి ఆగస్టు 6 తారీఖు చక్రధర్ పైన సమగ్ర నివేదిక ఇవ్వాలని. దీంట్లో లోకల్ ఎమ్మెల్యే హరీష్ రావును కూడా పార్టీగా చేర్చిన. ఖచ్చితంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా. నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం జరిగినా సిద్దిపేట పోలీసులదే బాధ్యత. రక్షణ కల్పించకపోతే తస్మాత్ జాగ్రత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.